యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జిల్లా జనసమితి ప్లీనరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. ఈ ప్లీనరీ నిర్వహించడం పట్ల ఎమ్మెల్సీ కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కి దగ్గరగా ఉండి కూడా ఈ ప్రాంతం చాలా వెనుకబడిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగం చేసిందని ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. భువనగిరి జిల్లా శాఖ ప్లీనరీ జరుపుకుంటున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ జిల్లా ప్రజలకు అండగా నిలిచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. చాలా హైదరాబాద్ దగ్గర ఉండి కూడా వెనుకబడినటువంటి ప్రాంతము. మరి రకరకాల వృత్తులతో ప్రజలు తమకు తాముగా ఇక్కడ ఒక బతుకుదెరువు అవకాశాలను కల్పించుకున్నారు. వాటిని మరింతగా విస్తరించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ వారు మరి అధికారంలో ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు గాను వారిపైన కేసు నమోదు చేయటం జరిగింది. ఆ కేసు కోర్టులో మాట్లాడుకోవచ్చు, తేల్చుకోవచ్చు. కానీ కోర్టులో తేలవలసినటువంటి ఈ విషయాలను కేసు పెట్టండి ఏమవుతుందని నిన్నటి దాకా మాట్లాడిన వాళ్ళు కేసు పెట్టడమే ఇవాళ పెద్ద తప్పైనట్టుగా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. సభలు నడవనిస్తలేరు. ఇది చాలా అన్యాయం. చాలా కీలకమైనటువంటి అంశాలు